గీ నడమ మల్లన్న డీలా పడ్డాడు డల్ అయ్యిండు అని అనుకున్నాం గానీ హగ్గగ్గ చూడుర్రి జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు. మల్లన్నకు మళ్ళా ఊపొచ్చినట్టే ఉన్నది. తెలంగాణలో కారు పార్టీ అధికారంలోకి పోయి షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక మల్లన్న ఇక సల్లబడ్డాడు, డీలా పడ్డాడు, డల్ అయిండు అనుకున్నారు గాని అదేం లేదు. అదే జోరు, అదే ఊపు, అదే ముచ్చట. మైక్ అందుకుండా అంటే మందిలో ఊపు తెప్పిస్తున్నాడు మల్లన్న. ఆగో అయితేనే శానాళ్లకు మైక్ అందుకున్న మల్లన్న మల్లోపాలి ఉన్నా నేనున్నా అన్నట్టే జోరుగా ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కు. ఇనులి ఓపాలి మల్లన్న మాటలు ఎట్టెట్టున్నాయో. అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఏదో 5-6 పోతున్నారంటే ఏదో లొకలొకలొకలక అనుకుంటున్నారు. ఆ లొకలొకలేదు మీకు లేదు. అదే జోరు, అదే ఊపు, తగ్గేదేలే అన్నట్టు మైక్ అందుకొని పొట్టు ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు ఇంకేమన్నాడో ఇనులి. మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా. ఇగో ఇట్ట మల్లన్న తుమ్మిత తుఫాను మాట్లాడితే వైరల్ అవుతుంది అనుకునేటోళ్ళు ఉండే కదా ఇంతకు మునుపు. ఇక ఇప్పుడు సుత అయితేనే నేనేం దక్కలేదు, నా జోరేం దక్కలేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మల్లన్న. ఆయన లోపలున్న జోరేందో చూపెట్టిండు. ఇగిట మల్లన్న మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి కేటీఆర్ సార్ సుత మస్తు ఖుషి అయిండు. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది. ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టుంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అది ఇన్నది కదా. మల్లన్న మాట్లాడినాక మైకుల ముంగట మాట్లాడితే యాటకూర తిన్నాక తోటకూర రుచి చూసినట్టే ఉంటది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. అంటే మల్లన్న మాటలు యాటకూర తిన్నంత రుచిగా ఉంటాయి అంటుండన్నట్టు. అంతేకాదు మల్లన్న సిగ్నేచర్ డైలాగ్ ను కేటీఆర్ సారు మల్లోపాలి మైకుల ముంగట చెప్పిండు. అది కూడా ఇనులి. ఆయన డైలాగులు చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తా ఉంటాను. కష్టపడ్డా పాలమ్మినా అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న. ఇగో ఇట్ట మేడ్చల్ల కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో మల్లన్న మాట్లాడిన మాటలకు ఫిదా అయిన కేటీఆర్ సారు మల్లన్న డైలాగ్ ను చెప్పిండు. ఏదైతే గాని మల్లన్న అంటే మల్లన్నే పోండ్రి, ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా మల్లన్న జోరు జోష్ అయితే అస్సలు తగ్గుతలేదు.